హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద టీఎంసీ ఎంపీల ఆందోళన చేపట్టారు. బెంగాల్లో ఈడీ దాడులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. అప్రజాస్వామికంగా ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అనుకుంటోందని, ఎన్నికల కోసం ఈడీని వాడుకుంటోందని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న టీఎంసీ ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కోల్కతాలో ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేసింది. తమ అభ్యర్థుల సమాచారం ఎత్తుకువెళ్లేందుకు ఈడీ తనిఖీలు చేసిందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అక్కడి నుంచి గ్రీన్ కలర్ ఫోల్డర్ను మమతా బెనర్జీ తీసుకువెళ్లారు. అయితే మమత ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసుకువెళ్లారని ఈడీ ఆరోపించింది. కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. మరోవైపు ఈడీ వ్యవహారం నడుస్తూ ఉండగానే పశ్చిమ బెంగాల్ గవర్నర్కు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. గవర్నర్ ఆనంద్ బోస్ను హత్య చేస్తామంటూ మెయిల్ పంపారు. దీంతో గవర్నర్కు భద్రత కట్టుదిట్టం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శ్రీనివాస్, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ, రానున్న అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక హై డ్రామా నడుస్తుందని చెప్పాల్సింది. ప్రధాన పార్టీలైన బీజేపీ, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధంతో పాటు ఇప్పుడు తాజాగా నిన్న ఈడీ సైతం కూడా ఐపాక్ కార్యాలయం పైన సోదాలు నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున కూడా టీఎంసీ నేతలంతా కూడా ఆందోళన దిగారు. కావాలనే కేంద్ర హోంమంత్రి అధికారులను వినియోగించి ఈడీతోని దాడులు చేపించి తమ పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే టీఎంసీ పూర్తిగా నేరుగా అక్కడికి వెళ్ళింది. అందులో భాగంగానే కొంత ఆందోళనకరమైన సంఘటనలు చోటు చేసుకునేది కూడా టీఎంసీ నేతలు చెప్తున్నమాట. మరోవైపు ఈడీ సైతం కూడా ఇప్పటికే మరోవైపు అక్కడ బెంగాల్ కోర్టును సైతం కూడా ఆశ్రయించడం జరిగింది. తమ విధులకు ఆటంకం కలిగిస్తుంది మమతా బెనర్జీ. కావాలనే ఈడీ సోదాలను తప్పుపడుతుందన్న అంశం పట్ల తమకున్న సమాచారం మేరకే ఈడీకి సంబంధించి సోదాలు నిర్వహించడం ఈడీ అధికారికంగా ఒక లేఖను కూడా విడుదల చేసింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ రోజు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం వద్ద కొంత ఆందోళన దిగారు. ఆందోళనలో డైరెక్ట్ గోబ్రాయంతో పాటు మరికొంతమంది ఎంపీలు సైతం కూడా పాల్గొన్నారు. వారు పాల్గొనతో ఒక్కసారిగా అమిత్ షా కార్యాలయంలో కొంత హడావుడి కొనసాగింది. దాంతో హై సెక్యూరిటీ పెంచడంతో పాటు ఇక హోంశాఖ కార్యాలయం ముందు టీఎంసీ ఎంపీల ఆందోళనతో ఎంపీలందరినీ అరెస్ట్ చేసి నేరుగా వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతానికి వారంతా కూడా పార్లమెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నారు. అయితే మరోవైపు కావాలనే తమను బెంగాల్లో బీజేపీ ఈడీతోని సిబిఐతో దాడులు చేస్తూ ప్రస్తుతానికి తమను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారనే కోణంలో కూడా టీఎంసీ ఎంపీలంతా కూడా ఆందోళన దిగడంతో పాటు బెంగాల్లో సైతం కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బెంగాల్లో ఆందోళనకు టీఎంసీ పిలుపునిచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఈడీలకు వ్యతిరేకంగా బెంగాల్లో టీఎంసీ నేతలంతా కూడా రోడ్లు ఎక్కబోతున్నారు. అందులో భాగంగా ఆ కార్యక్రమంలో కూడా మమతా బెనర్జీ కూడా పాల్గొనబోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇక ఐపాక్ ఆఫీస్ లో ఈడీ రైట్స్ ని టీఎంసీ పూర్తిగా కూడా ఖండించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బెంగాల్లో ఈడీ రైట్స్ చేయడం కలకలం రేపడంతో పాటు మరోవైపు ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో తాజాగా టీఎంసీ సైతం కూడా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ప్రధానంగా ఈ పిటిషన్ లో కావాలనే కేంద్ర ఈడీతోని సోదాలు నిర్వహించి తమ పార్టీకి సంబంధించిన పత్రాలను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుర్తిస్తున్న నేపథ్యం మరోవైపు బెంగాల్ హైకోర్టులో ఈ రోజు విచారణ ఉండబోతుంది. విచారణ సందర్భంగా ఈడీ వేసిన పిటిషన్ పైన ఏం చెప్తున్నారంటే మరోవైపు కేంద్ర కార్యాలయం ముందు మాత్రం కొంత ఎంపీలు ఆందోళన చేయడంతోనే ఉధృతమైన పరిస్థితి ఢిల్లీలో నెలకొని వారందరినీ కూడా వెంటనే పార్లమెంట్ పోలీస్ స్టేషన్ తరలించి ప్రస్తుతానికి ఎంపీలంతా కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలు కూడా దీన్ని పెద్ద ఎత్తున కూడా ఖండిస్తున్నారు. బెంగాల్లో ఎన్నికల్లో ఈసారి మమతా బెనర్జీ ఓడిపోతుంది. అందులో భాగంగానే పొలిటికల్ స్టెంట్ లో భాగంగా ఈ అన్ని కార్యక్రమాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తుందని చెప్తున్నారు. అయితే మమతా బెనర్జీ మాత్రం నేను రోడ్లపైకి వచ్చి దాదాపు కేంద్ర ప్రభుత్వం వేరుసిన తీరు కావచ్చు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేరుసిన తీరు పట్ల కూడా అసహనం వ్యక్తం చేయడంతో పాటు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు పిలిపించిన నేపథ్యంలో కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.